నేడు, రేపు ఈ మూడింటి మధ్యనే మనిషి జీవితం అంతా గడిచిపోతుంది. కానీ మనిషి ఏం చేస్తాడు? మనిషి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. భూతకాలం గురించే కాదు, భవిష్యత్తు గురించి కూడా. నిన్నటి ఆలోచనంతా ఈనాటి గురించి. ఇక ఈ రోజు ఏం చేస్తాడు అంటే ఈ రోజు ఆలోచిస్తూనే ఉంటాడు భవిష్యత్తు గురించి. ఫలితంగా ఏమైంది? నిన్నంతా వృధా అయింది నేటి ఆలోచనతో, ఈ రోజంతా వృధా అవుతుంది రేపటి ఆలోచనతో. రేపు కూడా ఏమీ చేయకుండానే కేవలం ఆలోచనతోనే వృధా చేస్తాడు. ఇలా ఎప్పటి వరకు కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు? చూడండి, ఎప్పుడు వర్తమానాన్ని ఆలోచనలతో వృధా చేయకూడదు. ఈరోజు కర్మని ఆచరించాలి. ఇక ఈనాటి కర్మ వల్ల గతంలోని మీకు ఎన్ని ఒడిదుడుకులున్నా అవన్నీ సర్దుకుపోతాయి. మరి భవిష్యత్తు చూడటానికి ఎంత కఠినంగా అనిపిస్తున్నా సరే భవిష్యత్తు దర్శనమివ్వక తప్పదు. కర్మని ఆచరించండి, ఆలోచనలతో గడపకండి. భవిష్యత్తు అంతా ఆనందమయంగా మారుతుంది. రాధాకృష్ణ.